నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO నంది రామేశ్వరరావు గారు అండ్ బిజినెస్ అనలిస్ట్ కూడా. సాధారణంగా ప్రతిరోజు గోల్డ్ రేట్లు మనం పెరగడాలు తగ్గడాలు చూస్తూ ఉంటాం. గోల్డ్ రేట్ పెరుగుతూ ఉన్నప్పుడు వెండి కూడా ఎంతో కొంత పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ గోల్డ్ తగ్గుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా వెండిలో కూడా ఆ ప్రభావం కనపడుతుంది. బట్ ఏంటో ఆశ్చర్యంగా గోల్డ్ తగ్గుతుంది, వెండి రేటు పెరుగుతుంది ఈ మధ్య కాలంలో చూస్తున్నప్పుడు. ఎందువల్ల అంటారు? ఇది చాలా ఏం చేయాలంటే ట్రంప్తో మాట్లాడి ఓకే. క్యాబినెట్లో పొజిషన్ ఇప్పిస్తే అక్కడ ఏం చేస్తాం కనుక్కొని చెప్తాను. మిమ్మల్ని పెడతాం, మీకెందుకు? ఇది చాలా మంచి క్వశ్చన్, అందరూ మైండ్లో కదలాడుతున్న క్వశ్చన్. ఎందుకంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది. స్టాక్ మార్కెట్ అధ్వానంగా అయిపోయింది మంది. అవును. స్టాక్ మార్కెట్ అందరూ ఊహించిందే. బట్ గోల్డ్ మార్కెట్ ఎప్పుడు కూడా జనరల్గా పెరగడం ఎక్కువ ఉంటుంది, తగ్గడం కొన్ని సందర్భాల్లో ఉంటుంది. తగ్గిన గ్రాముకి 50 రూపాయలు 100 రూపాయలు తగ్గుతుంది. కానీ ఇప్పుడు అలా లాస్ట్ 6 నెలల్లో చూసుకుంటే కనుక దాదాపు 65-70 వేలు కాస్త 1,05,000 దాకా 1,04,000 5,000 దాకా వెళ్ళింది. ఓకే. అది మళ్ళీ తగ్గుతూ బంతాడాడుతూ 90కి వచ్చింది, 93కి వచ్చింది, 95. ఈరోజు 24 క్యారెట్ తులం బంగారం 97,000, 22 క్యారెట్ బంగారం 89,000, ఆర్నమెంట్ బంగారం 2020. సో సిల్వరు జనరల్గా నాకు తెలిసి మొన్న ఇప్పుడు 1,10,000 1,09,000 దాకా టచ్ అయింది. కానీ ఈరోజు 1,13,000 ఉంది. అవును. 1,19,000 సారీ, 1,19,000. అంటే ఇది 5% తగ్గితే అది 10% పెరిగింది. సో నాకు తెలిసి సిల్వర్ ఈ మధ్యకాలంలో హైయెస్ట్ ఇది 1,19,000. అయితే మీరు అడిగారు ఏంటి కారణాలు దీనికి, ఎలా పెరుగుతాయి. ప్రతిదానికి ఒక రీజన్ అంటూ ఉంటారు, లాజిక్ అంటుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంటారు, నాకు లెక్క ఉంటుంది, లెక్క అనగల తెక్క ఉంటుందని. అట్లా దీని ప్రతి పెరగడానికి తగ్గడానికి కూడా లెక్క తెక్క రెండూ ఉంటాయి. జనరల్గా ప్రధానమైన కారణాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, డాలర్ ఇన్ఫ్లేషన్ రేట్. అంటే డాలర్ టు రూపీ కన్వర్షన్ ఎంత ఉంది. కొన్ని రోజులు రూపీ వీక్ అయిపోతుంది, డాలర్ స్ట్రాంగ్ అయిపోతుంది. అదొకటి. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్, రెపో రేట్ ఉంటుంది, సెంట్రల్ బ్యాంక్స్. మూడోది యుద్ధాలు, ఇజ్రాయెల్ ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, యుక్రెయిన్, ఇండియా పాకిస్తాన్. అది అందులో మీరు ఇండియా పాకిస్తాన్ నాకు గుర్తొచ్చింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఒక మంచి పని జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. ఇండియా సమాధానం పాకిస్తాన్కి చెప్పాలి, కానీ ఇండియా సమాధానం రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ పాకిస్తాన్కి ఎటు తిరిగి చెప్పింది. చెప్తూ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కూడా ఇండియాతో పెట్టుకుంటే తాట ఒలుస్తారా బేటా అని చెప్పింది. నిన్న కూడా మనం చూసాం కదా, ఈ ఉగ్రవాద మూకలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఖచ్చితంగా దాన్ని అణిచివేయాల్సిందే. అయితే దీంట్లో కొన్ని శత్రువులు కూడా ఉంటారు, కొంత పెద్ద కంట్రీస్ వాళ్ళకి సపోర్ట్ ఉంది, అవి కూడా దొరికిపోతారు. వాళ్ళకి మనకి తేడా అంటే పాకిస్తాన్కి ఇండియాకి, పాకిస్తాన్ వాళ్ళు పబ్లిక్ మీద పడ్డారు, మన వాళ్ళు ఓన్లీ వాళ్ళ స్థావరాల మీద పడ్డారు. అండ్ దట్ 2 లేడీ ఆఫీసర్స్ మొత్తం గేమ్ అంతా ఆడేశారు 20 minutesలో. ఎప్పుడైతే మీ మతం ఏంటి అని వాళ్ళ ఐడీలు అడుగు, బట్టలిప్పో ఇదంతా చేసేసరికి ఖచ్చితంగా ఉగ్రవాదానికి మతం లేదు అని ఇంతకుముందు అనేవారు. బట్ అది కాదు, మతం ఉంది అని నిర్ధారణ అయ్యింది. కానీ ఆ ఇద్దరిలో ఒకరు ముస్లిం. అదే అంటే సర్వీస్ ఈ సర్వీస్, కమ్యూనిటీ క్యాస్ట్తో మనం బతకలేం కదా. ఇండియాలో అన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి, అన్నిటికీ వాల్యూ, అందరికీ వాల్యూ ఉంటాయి, ఎవడు రూల్స్ అడుగుంటాయి. ఇక్కడ వచ్చేసరికి తర్వాత సెంట్రల్ రిజర్వ్స్ నిధులు ఉంటాయి, ప్రతి గవర్నమెంట్ కూడా నిధులు ఉంటాయి. ఎప్పుడైతే యుద్ధాలు అవుతున్నాయో మనం పబ్లిక్ వెళ్ళరు. కొన్ని కంట్రీలు ఓన్లీ టూరిజం మీద బతుకుతాయి, ఇండోనేషియా కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, లేకపోతే థాయిలాండ్, బ్యాంకాక్, పటా, ఇవన్నీ కూడా ఎక్కువ ఇన్కమ్ టూరిజం. సపోజ్ అక్కడ యుద్ధాలు అవుతున్నాయి, మీరు వెళ్తారా, నేను వెళ్తానా, వెళ్ళాం. అప్పుడు ఏమవుతుంది, ఇన్కమ్ పడిపోతుంది. ఎందుకండి మొన్న కాశ్మీర్లో జరిగిన దాడి తర్వాత 1 year వరకు ఎవరైతే ఆ కాశ్మీర్కి సంబంధించిన టికెట్స్ బుక్ చేసుకున్నారో అవన్నీ విత్డ్రా చేసేసుకున్నారు. అవును, మొత్తం అందరూ. ఎవరైంది నేనే అక్కడికి బద్రీనాథ్ బుక్ చేసుకున్నాను, వెళ్ళలే అన్నసలు మాకు లాస్ కూడా అయింది, 10,000-15,000 టికెట్లు పోయినాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక మెయిన్ సెంట్రల్ రిజర్వ్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో డబ్బులు కానీ అమ్మేస్తారు, వేరే వాళ్ళకి అమ్మేసి రిలీజ్ అవుతాయి మార్కెట్లో. ఒక 1,000 టన్నులు, 2,000 టన్నులు, 3,000 టన్నులు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్సెస్ సప్లై అవుతుంది, అప్పుడేమో రేటు తగ్గుతుంది. ఎప్పుడైతే డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉందో రేటు తగ్గుతుంది, డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. ఇది స్టాండర్డ్ లా.
సో ఈ గోల్డ్ ఇంకొక మెయిన్ రీజన్ అంటే గోల్డ్ని అంతకుముందు ఆర్నమెంట్గా వాడేవారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు. అది ఒక ప్లస్ పాయింట్. పారాడిమ్ షిఫ్ట్ అంటారు, 180 డిగ్రీ షిఫ్ట్. అంటే ఆ యూసేజ్లోనే మార్పు వచ్చింది. ఎందుకు స్టాక్ మార్కెట్ ఎప్పుడు కుదేలు అవుతుంది ఎవరికి తెలియదు. రియల్ ఎస్టేట్ లాస్ట్ 1.5 year కొద్ది మందకొడిగా నడుస్తుంది. సేఫెస్ట్ ఇదే మ్యూచువల్ ఫండ్స్, కానీ మ్యూచువల్ ఫండ్ 7-10% వస్తుంది. బట్ గోల్డ్ అనేది ఆస్తి. అది దాని సిల్వర్ ఎందుకు పెరుగుతుంది, ఇది మెయిన్ క్వశ్చన్. సిల్వర్ అనేది అంతకుముందు చాలా తక్కువ. మనం వాడేది ఏంటంటే దేవుడి పళ్ళాలు, దేవుడి ప్లేట్లు, చెంబులు, ముంతలు, గ్లాసులు, గిఫ్ట్లు ఇవే వాడేవారు. అది పూజ సామాగ్రికి పరిమితమై ఉండేది. మహా అయితే కొంచెం బాగా ఉన్నత కుటుంబీకులు అయితే కనుక వెండి పళ్ళల్లో అన్నాలు తినేవారు. మనకి ఆభరణాలకు వచ్చేసరికి వెండి పట్టీలు తప్పితే వెండి గాజులు, బ్యాంగిల్స్ అది లేదు మనకి. ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ కాస్త పాపులర్ అవుతుంది. జ్యువెలర్ కంటే ఎక్కువ దీని ప్రధాన కారణం ఏంటంటే ఈవీ వెహికల్స్లో వాడుతున్నారు, ఎలక్ట్రికల్ వెహికల్. ఇప్పుడు మన డైలీ యూసేజ్లో ఇలా ఉపయోగించడం కాబట్టి వెండి కాస్త తక్కువగానే ఉండేది. ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మార్కెట్లో ఈవీ వెహికల్స్ అంటే బ్యాటరీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. దానికి ఛార్జర్ పెడితే ఒక ఫుల్ ఛార్జ్ చేస్తే 300-400 కిలోమీటర్ తిరగవచ్చు కార్ సైజు బట్టి. మరి పెట్రోల్ పొల్యూషన్ రాదుగా, కార్బన్ స్మోక్ కానీ అవన్నీ రావు కదా. అప్పుడు ఎప్పుడైతే ఇండస్ట్రీ వైజ్ యూసేజ్ అయిందో కొరత ఏర్పడుతుంది, డిమాండ్ అంటే ఎక్కువ అవుతుంటుంది, స్టాక్ తగ్గుతుంటుంది. అప్పుడు కూడా దానివల్ల ఈ స్టీప్ జంప్ ఆఫ్ 20-30-40,000 ఏదైతే సిల్వర్ జరిగిందో అది దాని మెయిన్ రీజన్. సో జనాలు ఎప్పుడైతే పర్పస్ అక్కడ కూడా యూసేజ్ పూజ సామాగ్రి దగ్గర నుండి ఇండస్ట్రీ సామాగ్రి దాకా వెళ్ళింది. ఇదేమైంది, బంగారం, పసుపు, పసిడి, పచ్చదనం, పసుపు లోహం, రకరకాల ఆడవాళ్ళకి అత్యంత ఇష్టమైన వస్తువుల్లో ఇది ఒకటి. తిండి లేకపోయినా ఉంటారు కానీ బంగారం లేకపోతే ఉండలేరు. బయటికి వెళ్తే ఒక 1/2 kg 1/4 kg బంగారం వేసుకొని వెళ్ళాలి. దొంగలు ఉన్నారు, కొట్టేస్తున్నారు, వేరే సంగతి. ఫారినర్స్ వెళ్తే 2 గ్రాములు 3 గ్రాములు చైన్ వేసుకుని, వాళ్ళకి 100 కోట్లు ఉంటారు, వాళ్ళు వేసుకుని 2 గ్రాములు చైన్ వేస్తారు, మనం 20 తులాలు చైన్లు వేస్తాం. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ ఇన్ ది వరల్డ్. ఎన్ని వందలు కాదు, వేల టన్నులు. మీరు ఏ ఇంటికి వెళ్ళినా 1/2 kg 2 kg గోల్డ్ ఉంటుందా ఉండదా? అటు పేదోడైనా, పెద్ద ఆటో డ్రైవర్ అయినా, పెద్ద కోట్లు సంపాదించిన బంగారం లేని ఇల్లు ఆల్స్తా. అంటే నేను కూడా చాలా వీడియోస్లో చెప్పాను, బంగారం అనేది ఎప్పుడు కూడా మీ స్తోమత బట్టి ఒక 1/2 kg నుండి కేజీ ఇంట్లో ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎమర్జెన్సీ. మీకు రియల్ ఎస్టేట్ డబ్బులు ఇమీడియట్గా రావు, స్టాక్ మార్కెట్లో రావు, మ్యూచువల్ ఫండ్స్లో రావు, వాడాలి. మీకు అర్జెంటుగా ఎవరికో కరోనా వచ్చింది, డబ్బులు ఎక్కడ 10 లక్షలు కావాలి, గోల్డ్ ఇలా కూడా నెక్స్ట్ మినిట్ డబ్బులు వస్తాయి. అంటే రాకూడదని కోరుకుందాం, వస్తే ఏదైనా విపత్కరమైన పరిస్థితి వస్తే మనం ఆదుకునేది. లేదు సడన్గా పెళ్లి సంబంధం కుదిరింది, లేదు మీ అబ్బాయికి మీ తమ్ముడికి సీట్ వచ్చింది, కావాలి, ప్రాసెస్ పెట్టాలి. ఇదైతే డేట్ ఒక రోజు ఇస్తారు, ఒక రోజులో కట్టబోతే సీట్ పోతుంది. అందుకని ప్రతి ఒక్కడు, చిన్నవాడైనా పెద్దవాడైనా, 10,000 సంపాదించేవాడైనా, 50,000 సంపాదించేవాడైనా, 1,00,000 సంపాదించేవాడైనా గోల్డ్ అనేది నిల్వ పెట్టుకోవడం, సేఫ్టీగా లాకర్లో ఎక్కడ ఇంట్లో పెట్టుకోకుండా లాకర్లో పెట్టుకొని ఆల్వేస్ సేఫ్. అవసరమైనప్పుడు వస్త్రం, రాంబాణం అది వాడాలి, లేకపోతే ఉంచుకోవాలి. డబ్బులు లోపల ఉంటే ఖర్చు పెట్టేస్తాం, గోల్డ్ ఉంటే ఖర్చు పెట్టలేరు. మీరు ఏదో అది ఆశ కలుగుతుంది, అమ్మాయి ఇవాళ రేటు ఎంత ఉంది, రేపు ఇంకా పెరుగుతుందేమో, ఇంకా పెరుగుతుందేమో. తెలిసిన ఫ్రెండ్ ఒకడు గోల్డ్ బిస్కెట్లు కొన్నాడు, 1 kg అంటే 10 బిస్కెట్లు వస్తాయి. బిస్కెట్కి 100 గ్రాములు 10 తులాలు. ఓకే. ఆయన ఎప్పుడు కొన్నాడు? 2010-11లో కొన్నాడు, 28,000. ఇప్పుడు దాదాపు ₹1,00,000. అయితే వాళ్ళ మిస్సెస్ వాళ్ళిద్దరు అనుకుంటారు, నాకు బిస్కెట్ ఇవ్వండి అంట. ఈ బిస్కెట్ ఇవ్వడం 10 తులాలు అప్పుడేంచి 2.5 లక్షలు, 2.8 లాగా ఉంటే ఇప్పుడు 10 లక్షలు అయింది. ఇంకా పెరుగుతుందేమో, అదే అంటున్నా. ఆశ మనిషిని అట్లా సేవింగ్స్లో ఉంచుతుంది. దాన్ని వెండి కూడా కొనుక్కునే 4 నెలల ముందు వెండి కొనుక్కుంటే అదృష్టం. 70-75,000 ఉండేది, ఒక్కసారి 1,20,000 అంటే 30-40,000 జంప్ సడన్గా పెరిగింది. సో ఓవరాల్ ఏంటంటే ఈ గోల్డ్ అనేది, సిల్వర్ అనేది ప్రెడిక్షన్. దీనికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. షేర్ మార్కెట్ ఒక మాఫియా, డిజిటల్ మార్కెటింగ్ ఒక మాఫియా, రియల్ ఎస్టేట్ ఒక మాఫియా, అంటే గోల్డ్ మార్కెట్ కూడా ఒక మాఫియా. అంటే రేపు ఏం జరుగుతుంది మీరు నేను ప్రిడిక్ట్ చేయలేం. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్. ప్రైవేట్ కంపెనీస్లో చెప్తారు, ఇవాళ ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇవాళ వెళ్తున్నాను, ఇవాళ లాస్ట్ డే అనుకొని వెళ్ళాలంట.
రేపు పొద్దుట 2 లెటర్లు వస్తాయి వచ్చే అవకాశం. ఒకటి నువ్వు ప్రమోట్ అయిపోయావు జనరల్ మేనేజర్గా, రెండోది నిన్ను గేట్ పెట్టి తీసేస్తారు. 2 ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి, 50-50 బ్రిటానియా. అందుకని అట్లా మనం ప్రిడిక్ట్ చేయడం కదా. బట్ ఏదేమైనట్టుకి ఇన్వెస్ట్మెంట్ రూపంలో బాగా రాణిస్తున్నారు.